ఈరోజు ఏం జరిగిందనేది నేను సింపుల్గా షార్ట్కట్లో చెప్తాను. కథ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, మిస్ కాకండి. సాగర్ నర్మద ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంటే ధీరజ్ వచ్చి వాళ్ళిద్దరిని ఆపడానికి ట్రై చేస్తాడు. బట్ సాగర్ మాత్రం వినిపించుకోడు. ప్రేమ కూడా చాలా బ్రతిమలాడుతుంది. ఇక వెళ్ళిపోదాం అనేసరికి నర్మద వాళ్ళ నాన్న ఎంటర్ అవుతాడు లాయర్తో పాటు. ఆగండి, నా అల్లుడికి ఇవ్వాల్సిన ఆస్తులో వాటా ఇచ్చి పంపండి, లాయర్ని కూడా తీసుకొచ్చానని చెప్తాడు. రామరాజుకు కూడా చాలా కోపం వస్తుంది. నా కుటుంబ విషయాల్లో నువ్వెందుకు జోక్యం చేసుకుంటున్నావు, ఇదంతా కూడా నీ వల్లే కదా, కొడుకులా తయారవడానికి కారణం కూడా నువ్వే కదా అని చెప్పేసి నర్మద వాళ్ళ నాన్నని చంప మీద కొడతాడు. ఇక్కడ చాలా పెద్ద గొడవ అయితే అవుతుంది. మా మావయ్య మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది, నా ఆస్తులో వాటి నాకు ఇవ్వండి అని చెప్పి సాగర్ కూడా అంటాడు. ఇక మిగిలిన వాళ్ళందరూ కూడా నచ్చ చెప్పడానికి ట్రై చేస్తారు. బట్ ఎవరు కూడా మాట వినిపించుకోరు. ఇక రఘురామ్, నర్మద వాళ్ళ నాన్న ఇద్దరు కూడా కాలర్స్ పట్టుకొని కొట్టుకునేదాకా వెళ్తారు. అందరూ ఆపుతూ ఉంటే ఇక సాగర్ వచ్చి వాళ్ళ నాన్న గుండెల మీద చేసి ఒక్కసారిగా వెనక్కి విసురుతాడు. ఇక అతను వెనక్కి వెళ్ళి పడతాడు. ఇక ఫ్యామిలీ అంతా కూడా రామరాజు దగ్గరికి వెళ్ళి కూర్చొని బాధపడుతూ ఉంటుంది. నర్మద అయితే సాగర్ని తిడుతుంది. ఇదంతా ఆయన వల్ల కదా, 5 లక్షలు అడిగినప్పుడు లేని బాధ ఆస్తిలో వాటా అడిగితే వచ్చిందా అని సాగర్ అంటాడు. ఇక వాళ్ళ అమ్మొచ్చి కూడా చాలా తిడుతుంది సాగర్ని. సాగర్ మాత్రం అస్సలు తగ్గడు. అప్పుడు నీరజ్ ఎంటర్ అవుతాడు. నీరజ్ కూడా ఇంకొకసారి నాన్నతో ఇలా ప్రవర్తించావంటే మర్యాదగా ఉండదు, అన్నను కూడా చూడను అంటాడు. ఏం చేస్తావనగానే నీరజ్ సాగర్ కాలర్ పట్టుకుంటాడు. ఇద్దరు కొట్టుకునే దాకా వెళ్తే వాళ్ళ నాన్న ఆపుతాడు. ఇది నా ఆస్తి, నేను కష్టపడి సంపాదించాను, ఎవరికి ఇచ్చేది లేదు, ఇంతదాకా వచ్చింది కాబట్టి చెప్తున్నాను, నీకు చిల్లి గవ్వ కూడా ఇవ్వనని వాళ్ళ నాన్న గట్టిగా చెప్పేస్తాడు. అందరూ కూడా షాక్ అవుతారు. వీళ్ళు అంటామని నాకు ముందే తెలుసు, అందుకే లాయర్ని తీసుకుని వచ్చాను, నీకు అష్టజీతమే అయ్యుండొచ్చు, కాకపోతే నీ పిల్లలకి ఇవ్వాల్సింది నువ్వు ఇచ్చి తీరాలి అని చెప్పేసి తర్వాత వాళ్ళ నాన్న అంటాడు. అయితే ఈ రోజు కథ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, మిస్ కాకుండా చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.